హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రానుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మన హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్న టోఫు కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. టోఫు అనేది పన్నీర్ లాగే ఉంటుంది, కానీ పన్నీర్ కాదండి. పన్నీర్ అనేది మిల్క్ తో చేస్తారు. దీన్ని సోయా మిల్క్ తో ప్రిపేర్ చేస్తారు. అంతేకాదండి, పన్నీర్ కి టోఫు కి టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. టోఫుని ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ గా అనిపిస్తుంటుంది. కాకపోతే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బౌల్ తో వాటర్ తీసుకొని టోఫును బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సోయా మిల్క్ తో ప్రిపేర్ అయింది కాబట్టి ఆ స్మెల్ కొంచెం పోవడానికి. అంతేకాదు, ఇది వాటర్ తో క్లీన్ చేసిన తర్వాత దీన్ని బాగా స్క్వీజ్ చేయండి, దానిలో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా. అలా 2 times దాకా బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత టోఫుని మీకు నచ్చిన సైజ్ లో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. టోఫులో ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, కాల్షియం, ఐరన్, వైటమిన్ ఏ, B12 ఇలా చాలా ఉన్నాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 tablespoon కారం యాడ్ చేయండి. తర్వాత 1/2 tablespoon పసుపు, 1 tablespoon గరం మసాలా పౌడర్, 1/2 tablespoon ధనియాల పౌడర్, 1/2 tablespoon చికెన్ మసాలా పౌడర్, 1/2 tablespoon జీరా పౌడర్, అలాగే 1 tablespoon సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకు మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టోఫు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని టాస్ చేసుకుంటూ మసాలా పౌడర్ అనేది టోఫు ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 minutes అలా పక్కకు పెట్టేసుకొని మనం కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ ని, టొమాటోస్ ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 onions ని, 2 tomatoes ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ చేసుకునే గిన్నెను పెట్టుకొని అందులో 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా పట్టించిన టోఫు ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 minutes 2 sides మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువ ఫ్రై చేయకుండా సాఫ్ట్ గా ఉన్నప్పుడే వీటిని పక్కకు తీసి పెట్టేసుకోండి. లేకపోతే ఇవి ఫ్రై అయ్యే కొద్దీ గట్టి పడిపోతాయి. గట్టి పడినప్పుడు అవి రబ్బర్ లాగా అయిపోతాయి. సో టేస్ట్ బాగోవు. సో ఇలాగే రిమైనింగ్ టోఫు ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, టొమాటోని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ మెత్తబడితే చాలు. తర్వాత ఇందులోనే 6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 inch అల్లంని కూడా ఇలా పొట్టు తీసేసి వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే హోల్ జీడిపప్పు ఒక 5 పలుకులను వేసుకుంటున్నాను. వీటిని మధ్యలో కట్ చేయలేదండి. వీటిని కూడా ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి. అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 1.5 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 tablespoon ఆవాలు, అలాగే 1/2 tablespoon జీరా, మసాలా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. మసాలా స్పైసెస్ అంటే అనాస పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇలా వీటి ఫ్లేవర్స్ అన్ని ఆయిల్ కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 3 పచ్చిమిర్చి జీలకలను కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మీడియం సైజ్ లో క్యూబ్స్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 tablespoon సాల్ట్, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 tablespoon పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు పచ్చివాసన పోయే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. 5 minutes వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో మన టేస్ట్ కి తగినట్టు సాల్ట్ ని, కారం ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాలు, ఉప్పు, కారం అన్ని వేస్తున్నామండి, కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇది 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టోఫు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీలో టోఫు ముక్కల్ని కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. కర్రీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్ గా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకోవడమే. నేనైతే కొత్తిమీరని ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తానండి, ఎందుకంటే ఇందులో ఉన్న హీట్ దానికి సరిపోతుంది. సో అంతేనండి,
ఈజీగా టేస్టీగా ఉండే టోఫు కర్రీని మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్ లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.